హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ నెంబర్ 11. డ్రింక్ చేసిన అఖిల్ కారులో పడుకొని ఉండగా అడ్డదిడ్డంగా వస్తున్న ఓ లారీ అఖిల్ కారుని ఢీకొంది. దాంతో ఆ కార్ ఇంతెత్తున ఎగిరి చాలా దూరంలో పడి బ్లాస్ట్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా చుట్టుపక్కల వెహికల్స్ అన్నీ ఆపి అందులో ఉన్న అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఆ కారులో చూడగా వాళ్లకు ఎవరూ కనిపించలేదు. దానికి కారణం సరిగ్గా యాక్సిడెంట్ జరగడానికి 10 సెకండ్ల ముందు ఒక అమ్మాయి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి అఖిల్ని లాక్కొని పక్కకు వెళ్ళింది. వాళ్ళు పక్కకు వెళ్ళడం, కారు యాక్సిడెంట్ జరగడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. దాంతో అఖిల్కి ఏమీ కాలేదు. అప్పటికే జరిగిన యాక్సిడెంట్ వల్ల తాగిన మత్తు దిగిన అఖిల్ తన చేతిని ఎవరు పట్టుకున్నారా అని వాళ్ల వైపు తల తిప్పి పక్కకు చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ అతని చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు ఇంకా అనిపిస్తూనే ఉండడంతో తన చేతి వైపు చూసుకున్నాడు. అక్కడ అతని చేతిని చుట్టుకొని కనిపించింది ఒక పాము. దాంతో భయంగా ఒక్కసారిగా చేతిని విదిలించి గట్టిగా కేక వేశాడు అఖిల్. అతను వేసిన కేకకి దులిపిన దులుపుడికి ఆ పాము ఎగిరి చెట్టు మీద పడి అక్కడి నుంచి కనిపించకుండా మాయమైపోయింది. అసలేం జరిగిందో అఖిల్కి ఏమాత్రం అర్థం కాలేదు. కానీ తనను సేవ్ చేసింది మాత్రం ఆ పామే అని అర్థమయ్యింది. అది తన ఇమాజినేషనో లేదంటే నిజమో కానీ ఓ అమ్మాయి తన చెయ్యి పట్టుకొని వెళ్ళినట్లే అఖిల్కి అనిపించింది. అఖిల్ అరవడంతో అందరూ అతని దగ్గరికి వచ్చి, ఏమైంది బాబు, నువ్వెలా ఉన్నావు, ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆతృతగా అడిగారు. అప్పటికే అఖిల్ కారు కాలిపోతూ కనిపించింది. దాంతో మత్తుదిగిన లారీ డ్రైవర్ లారీని పక్కకు ఆపేసి అక్కడి నుంచి పారిపోయాడు. అంతా ఒక్కసారిగా ఏదో కలలా జరిగిపోయింది. అఖిల్కి మాత్రం తన చేతిని పట్టుకున్న అమ్మాయి స్పర్శ, ఆ తర్వాత తాను చూసిన పామే కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇంతలో, ఎవరు బాబు నువ్వు, ఎక్కడికి వెళ్ళాలి, చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. ఆ కారులో కనుక ఉండుంటే ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దేవుడు గొప్పోడయ్యా, నీ కారు పోతే పోయింది కానీ నిన్ను మాత్రం కాపాడాడు అంటూ అందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు. అయితే అదేమీ పట్టించుకొని అఖిల్ పాకెట్లో ఉన్న తన మొబైల్ తీసి వెంటనే క్యాబ్ బుక్ చేయాలని చూసుకున్నాడు. కానీ అది పల్లెటూరు అవడంతో బుక్ చేయలేకపోయాడు. దాంతో వెంటనే ఇక తప్పక అహల్యకి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే విషయం చెప్పి ఐలయ్యను బైక్ తీసుకొని తాను ఉన్న దగ్గరికి రమ్మని చెప్పమని చెప్పాడు. కానీ అప్పటికే కంగారు పడిపోయిన అహల్య, నీకెలా ఉందిరా, ఏం దెబ్బలు తగలలేదు కదా, నేను వెంటనే బయలుదేరొస్తాను అని హడావుడి పడింది. అక్కర్లేదమ్మా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. మీ ఆయన్ని వదిలి నువ్వేం రావాల్సిన అవసరం అసలే లేదు. ఆయన్ని పట్టుకొని అలానే వేలాడుతూ ఉండు, నేనిక్కడ బాగానే ఉన్నాను అని చిరాగ్గా చెప్పి కాల్ కట్ చేశాడు అఖిల్. కొడుకు మాటలు ముళ్ళులా తగలడంతో అహల్య మనసు బాధగా మూలిగింది. నీకు ఏమీ అర్థం కావడం లేదు అఖిల్. నేనేమాత్రం మీ నాన్నను వదిలిపెట్టినా ఆయన నాకు దక్కరు. చూస్తుంటే ఆయనకి పాతగాలి మళ్ళినట్లు అనిపిస్తోంది. నిన్ను నిరంతరం ఆయన్ని కనిపెట్టుకొని ఉండాల్సిందే అని మనసులోనే అనుకున్న అహల్య వెంటనే ఆదిశంకర్కి కాల్ చేసింది. ఫ్రెండ్స్తో చిన్న పార్టీలో ఉన్న ఆదిశంకర్ భార్య కాల్తో పరిగెత్తుకుంటూ ఇంటికి చేరాడు. అఖిల్కి ఏమైనా అయితే అహల్య తట్టుకోలేదు. ఆ విషయం అతనికి క్లియర్గా తెలుసు. దాంతో వెంటనే అహల్యను తీసుకొని అఖిల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ఆదిశంకర్. అంతకుముందే అహల్య చెప్పడంతో బైక్ తీసుకొని వచ్చిన ఐలయ్య అఖిల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చి లారీని సీజ్ చేసి ఎంక్వైరీ చేసి అక్కడంతా క్లియర్ చేశారు. ఇంటికి వచ్చిన అఖిల్కి మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపించింది. అతని చేతిని పట్టుకున్న అమ్మాయి స్పర్శ, ఆ తర్వాత చూసిన పాము తప్ప అతనికి ఇంకేం గుర్తు రావడం లేదు. మైండ్ అంతా గందరగోళంగా ఉంది. అతను పదే పదే దానినే తలుచుకుంటున్నాడు. ఆ ఆలోచనలతోనే చాలాసేపు ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆదిశంకర్, అహల్య ఇద్దరు అఖిల్ ఉన్న ఊరికి చేరుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి అయింది. వాళ్ళు వెళ్లేసరికి మందు ప్రభావం వల్ల బాగా నిద్రపోతున్నాడు అఖిల్. ఇంటి ముందు కారు దిగగానే అహల్య పరిగెత్తుకుంటూ అఖిల్ దగ్గరికి వెళ్ళింది. గాఢ నిద్రలో ఉన్న కొడుకుని కింద నుండి పై వరకు చూసి వస్తున్న ఏడుపుని అదిమి పట్టుకొని లోపలే కుమిలిపోతుంది. అప్పటికే అఖిల్ ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. వెనకే వచ్చిన ఆదిశంకర్ అహల్య భుజం చుట్టూ చెయ్యి వేసి అఖిల్ని పూర్తిగా చూసి ఆ తర్వాత చాలా క్యాజువల్గా అహల్యను బయటికి తీసుకువచ్చి, ఏమైంది వాడికి, ఏం కాలేదు కదా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, ఇంతలా ఏడుస్తున్నావు అని కాస్త సీరియస్గా అడిగాడు. దాంతో ఆమె చిరాకు పడుతూ, అసలేం మాట్లాడుతున్నారండి మీరు, ఆ కార్ చూసారా ఎలా ఉందో, ఆల్రెడీ ఆ ఎస్ఐ
మనకి పిక్స్ పెట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాడు కదా. మీకు కారు అంతలా పాడైంది అంటేనే నా కొడుక్కి ఎన్ని దెబ్బలు తగులుంటాయో అనే భయం నాకు ఉంటుందని అనిపించడం లేదా? అయినా అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న నా కొడుక్కి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని బాధగా అనిపించదా అని కోపంగా అడిగింది అహల్య. ఆపుతావా? ముందసలు వాడికి ఏమన్నా అయ్యిందో లేదో తెలుసుకొని ఇక్కడికి రావాల్సింది. ఇప్పుడు వాడు మనల్ని ఇక్కడ చూశాడంటే ఖచ్చితంగా అవమానిస్తాడు. అది ఓకేనా? అయినా వాడికేమైందో అని నీ ఏడుపు చూడలేక నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. రేపు ఆఫీస్లో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది. నువ్వు ముందే అంతా తెలుసుకోవాల్సింది కదా. వాడికి ఏం కానప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని విసుగ్గా వేరే రూంలోకి వెళ్ళిపోయాడు ఆదిశంకర్. అతని మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని అహల్య ఏడుపు నిండిన కళ్ళతో తిరిగి అఖిల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అఖిల్ నిద్రలేచి విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. అది చూసిన అహల్య, నాన్నా, అఖిల్ ఎలా ఉందిరా? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అని అతన్ని పట్టుకొని ప్రేమగా అడిగింది. ఆ మాటకు, నాకెక్కడా దెబ్బలు తగలలేదమ్మా, కానీ ఇక్కడెందుకో గట్టి దెబ్బ తగిలినట్లు అనిపిస్తోంది అని హార్ట్పై చెయ్యి వేసుకొని చెప్పాడు అఖిల్. ఆ మాటతో ఉలిక్కిపడిన అహల్య, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని బాధగా అడిగింది. అసలు నన్నెందుకు కన్నావమ్మా అని ఏడుపు గొంతుతో అడిగాడు అఖిల్. ఆ మాట విన్న అహల్య గుండె ముక్కలయ్యింది. ఆమె నుంచి ఏం సమాధానం రాకపోవడంతో, మరిప్పుడు నాకేమైందని నా దగ్గరికి వచ్చావమ్మా? నేను బాగానే ఉన్నాను కదా అని అడిగాడు అఖిల్. అవేం మాటలరా? అసలు ఏం జరిగింది? నువ్వు చాలా బాగా డ్రైవ్ చేస్తావు కదా, మరి అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగింది అహల్య. యాక్సిడెంట్ సంగతి పక్కన పెట్టమ్మా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందది చెప్పు. వస్తే వచ్చావు, ఆయన ఎందుకు తీసుకొచ్చావు? ఆయన టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, నా విషయాల్లో నువ్వు ఒంటరిగా ఇన్వాల్వ్ అయితే నేను పెద్దగా పట్టించుకోను, కానీ ఆయనతో కలిపి ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు అని అరిచినట్లుగా అన్నాడు అఖిల్. షటప్ అఖిల్, ఆయన నీ తండ్రి, ఆయన గురించి నువ్వు అలా మాట్లాడద్దు అని సీరియస్ అయింది అహల్య. అసలు ఆయన్ని ఏదైనా ఒక్క మాట అంటే ఎందుకమ్మా నువ్వు అస్సలు వరుచుకోలేవు? నా తండ్రి కాబట్టే అంటున్నాను, మరి ఆయన అలా మాట్లాడచ్చా అని అడిగాడు అఖిల్. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదిశంకర్, నేనేం తప్పుగా మాట్లాడాను? నేను అన్న దాంట్లో అంతా నిజమే ఉంది, కానీ ఏం తప్పుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నీకేదైనా అయితే మేము నీ వెంటే ఉంటాం. మొన్న బాంబేలో అంత పెద్ద ప్రమాదం జరిగితే మేము రాలేదా? అదే ఆ రోజు మేము అక్కడికి రాకపోయి ఉంటే నీ పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికప్పుడు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేవాళ్ళు అని కోపంగా అన్నాడు ఆదిశంకర్. అసలు నాకు ఆ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల కదా అని కోపంగా అడిగాడు అఖిల్. నా వల్ల అంటావేంటి? అది మన కుటుంబానికి ఉన్న శాపం, దానికి నేనేం చేయలేను. ఈ కుటుంబంలో పుట్టిన అందరికీ ఇలాగే ఉంటుంది. మీరు పుట్టే వరకు నేను కూడా అనుభవించాను అని చెప్పాడు ఆదిశంకర్. ఆ మాటలకు సహనం నశిస్తుంటే, ఇట్స్ ఓకే, అదంతా వద్దు, ప్లీజ్, మీకు మీటింగ్ ఉంది కదా, వెంటనే వచ్చిన దారిని వెళ్ళండి అని అన్నాడు అఖిల్. నువ్వు చెప్పకపోయినా నేను అదే చేస్తాను. అహల్య, నువ్వుంటే నీ కొడుకు దగ్గరుండు, నేను వెళ్తున్నాను. వాడికి కాస్త ఫ్రీ అయ్యాక వచ్చేసేయ్. బెటర్, వాడిప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు, కాబట్టి వాడిని కూడా మనతో రమ్మను. ఇక ఎలాగూ మ్యూజిక్ కెరీర్ అయిపోయింది కాబట్టి బిజినెస్ అయినా చూసుకుంటాడు అని చెప్పాడు ఆదిశంకర్. ఆ మాట విన్న అహల్య అఖిల్ వైపు తల తిప్పి చూసింది. అఖిల్ సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూసి, నేను ఏ బిజినెస్ చూసుకోను. అసలు నేనెందుకు బిజినెస్ చూసుకోవాలి? అదేమైనా నాదా? నాది కాని వాటి కోసం నేను ఎప్పుడూ ఆశపడను. నేను ఇక్కడే ఉంటాను. ఇది తాతయ్య కట్టించిన ఇల్లు. దీని మీద నాకు హక్కు లేకపోవచ్చు, కానీ 4 రోజులు ఉండే అవకాశం మాత్రం ఉంది. ఇక నా కెరీర్ విషయానికి వస్తే దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో నాకు తెలుసు అని విసురుగా అన్నాడు. ఎందుకు అఖిల్, డాడీ అంటే నీకు అంత కోపం? ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతావెందుకురా? అసలు అది నీ ఆస్తి కాదు అంటావేంటి? నీ ఆస్తి కాదు అనడానికి ఎవరికీ హక్కు లేదు. మనకున్న వేల కోట్ల ఆస్తులకు నువ్వే వారసుడివి అని గంభీరంగా అంది అహల్య. అలా ఎలా మాట్లాడుతున్నావు మమ్మీ? ఈ ఆస్తంతా ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద అయితే లేదు. కనీసం నన్ను కన్న మీ పేరు మీద కూడా లేదు. కాబట్టి ఏదీ నాది కాదు. ఒకవేళ ఆయన పేరు మీద ఉంటే ఎప్పటికైనా నాకు వస్తుందని ఆలోచన నాకుంటుంది. నా పేరు మీద లేదు, ఆయన పేరు మీద లేదు. అలాంటప్పుడు నేను ఆయనలాగా ఆ కంపెనీకి చాకిరీ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే
ఈ సమయంలో మీరు కష్టపడి ఇక్కడి దాకా వచ్చినందుకు మీకు ఒక పెద్ద థ్యాంక్స్. ప్లీజ్ ఇక వెంటనే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అన్నాడు అఖిల్. ఆ మాటతో ఆదిశంకర్ సీరియస్గా ఇద్దరి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు వైపు బాధగా చూసిన అహల్య ఆదిశంకర్ వెనకే వెళ్తూ, ఏమండి, ఈ ఒక్క రాత్రి ఉందామండి, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అని అడిగింది. ఆదిశంకర్ మాత్రం ఏం మాట్లాడకుండా వెళుతుంటే, ప్లీజ్ అండి, ప్లీజ్ ఈ ఒక్క నైట్ ఉందామండి అని అడుగుతుంది. అమ్మా, ఆయన ఇబ్బంది పెట్టకు, మీరిప్పుడే వెళ్ళిపోండి, మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అని అరిచి చెప్పాడు అఖిల్. ఆ మాటతో ఆగి వెనక్కి తిరిగి అఖిల్ వైపు చూసిన ఆదిశంకర్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని బాధ అర్థమవుతోంది, కొడుకు బాధ కూడా అర్థమవుతోంది. కానీ అహల్య మనసు మాత్రం ఇప్పుడు కూడా ఆదిశంకర్ వెంటే వెళ్ళమని చెప్పడంతో ఆమె కూడా వచ్చిన దారిని వెళ్ళిపోయింది. వెళుతున్న తల్లిని తండ్రిని చూసిన అఖిల్కి మరొక దెబ్బ మనసు మీద గట్టిగా తగిలింది. ఒకవైపు ప్రేమించిన అమ్మాయికి తాను అక్కర్లేదు, తండ్రికేమో తనకంటే బిజినెస్ ఎక్కువ, తల్లికేమో తనకన్నా తండ్రే ఎక్కువ. దాంతో ఇక తానెవరికీ అక్కర్లేదేమో అనే ఫీలింగ్ కలిగిన అఖిల్కి మనసంతా భారంగా మారిపోయింది. దాంతో చిరాగ్గా రూంలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. జరిగిన సంఘటన వల్ల నిద్రమ్మ అతని దరిచేరనంటుంటే అతని మనసు పాత జ్ఞాపకాలకు ఆహ్వానం పలికింది. అవి అఖిల్ బీటెక్ చదువుతున్న రోజులు. అప్పుడు బీటెక్ చదువుతూ ఉండగానే సొంత బ్యాండ్ని ఏర్పాటు చేసుకున్నాడు అఖిల్. కాలేజీలో కూడా అతను చాలా ఫేమస్. అతని బ్యాండ్లో అతనితో పాటు మరో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. వీళ్ళైదుగురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలానే ఐదుగురికి ఉన్న కామన్ థింగ్ మ్యూజిక్. అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టం. సో వాళ్ళు చదువుకుంటూనే కాలేజీలో ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంచుమించు కాలేజీలో ఉన్న అందరికీ వాళ్ళు తెలుసు, చాలా ఫేమస్ కూడా. చాలామంది అమ్మాయిలు అఖిల్ పాటలకు ఇంప్రెస్ అయ్యి అతనికి ప్రపోజ్ చేసేవాళ్ళు. కానీ అఖిల్ మాత్రం ఎవరిని పట్టించుకునేవాడే కాదు. కేవలం తన కాన్సన్ట్రేషన్ అంతా మ్యూజిక్ పైనే ఉండేది. మ్యూజిక్లో అంచెలంచెలుగా ఎదిగి వరల్డ్ ఫేమస్ అవ్వాలని కలలు కనేవాడు. దానికి తగ్గట్లుగానే చాలా ప్రాక్టీస్ చేసేవాడు. అలా ఓ రోజు ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతోంది. అప్పుడే సత్య అనే అమ్మాయి తన వైలెన్తో స్టేజ్ ఎక్కింది. లంగా ఓణిలో తల నిండుగా పూలతో, ఒంటి నిండుగా నగలతో చూస్తుంటే కుందనపు బొమ్మలా అనిపించింది. ఆమె స్టేజ్ ఎక్కగానే అందరూ నోరు తెరిచి ఆమె వైపే చూస్తున్నారు. ఒక్క అఖిల్ టీం మాత్రం చివరికి ఇవ్వబోయే తమ పర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో సత్య తన వయలిన్ స్టార్ట్ చేసింది. ఆమె ఎప్పుడైతే వయలిన్ ప్లే చేయడం మొదలుపెట్టిందో ఒక్కసారిగా అఖిల్ అండ్ టీం చూపంతా స్టేజ్ పైకి మళ్ళింది. ఆ 5గురు షాక్ అయ్యి అటే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టీంలో అన్నిటికీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కానీ ఇంతవరకు వయలిన్ ఇంత పర్ఫెక్ట్గా ఎవరూ నేర్చుకోలేకపోయారు. అఖిల్ నేర్చుకున్నప్పటికీ అతనికి గిటార్ అంటేనే ఎక్కువగా ఇష్టపడతాడు. స్టేజ్పై సత్య వాయించే ట్యూన్కి అందరూ మంత్రముగ్ధులై చూస్తూ ఉండగా ఆమె ప్లే చేయడం ఆగిపోగానే అఖిల్ అండ్ టీంతో పాటు అందరూ చప్పట్లు గట్టిగా కొట్టారు. అఖిల్ అండ్ టీం అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆనందంగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అఖిల్ అండ్ టీం. ఈసారి సత్య ఆ టీం వైపు ఇష్టంగా చూస్తూ తనకు ఒక నిధి భాండాగారం దొరికినట్లుగా ఫీల్ అయ్యింది. వాళ్ళేదో బయట నుంచి వచ్చిన ట్రూప్ అయి ఉండొచ్చు, సీనియర్స్ పిలిపించారేమో అని అనుకున్న సత్యకి వాళ్ళు అదే కాలేజ్ ట్రూప్ అని తెలిసి ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎలాగైనా వాళ్ళను పరిచయం చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంది. అయితే అఖిల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్గా జరుగుతూ ఉండడంతో ప్రోగ్రాం అవ్వగానే అందరూ ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు. అఖిల్ టీం కూడా తమ దారిని తాను వెళ్ళిపోయారు. వాళ్లను కలవాలని అందరినీ దాటుకొని వాళ్ల కోసం వెళ్ళిన సత్యకు నిరాశ ఎదురయ్యింది. మిగిలిన క్లాస్మేట్స్ ద్వారా అఖిల్ గురించి, మిగిలిన వాళ్ల గురించి డీటెయిల్స్ తెలుసుకున్న సత్య మరుసటి రోజు వాళ్ళని కలవాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అఖిల్, అతని ఫ్రెండ్ దేవా ఇద్దరూ కలిసి బైక్పై వచ్చి పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేశారు. బైక్ దిగి ఇద్దరూ కాలేజీ లోపలికి వెళుతూ ఉండగా ఇంతలో ఒక కార్ స్పీడ్గా వచ్చి వాళ్లకు డాష్ ఇచ్చినట్లుగా వాళ్ల పక్కనే ఆగింది. అది చూసి ఉలిక్కి పడ్డారు అఖిల్, దేవా. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే
మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్ షోలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.